హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి అయ్యప్ప టెంపుల్ అండి. టెంపుల్ చూస్తే కేరళనో ఇంకా వేరే ఎక్కడో అనుకుంటున్నారు కదా, లేదండి, అదే హైదరాబాద్లో కుకట్పల్లి వివేకానంద నగర్లో అయితే ఉందండి. మీరు విజిట్ చేయండి కుకట్పల్లి ఏరియా వచ్చినప్పుడు. టెంపుల్ విజువల్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. వేరే టెంపుల్స్ కూడా ఉన్నాయండి. అండ్ ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి 1990s నరసింహ గారు అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎంట్రన్స్లో అయితే నరసింహ గారి స్టాచ్యూ అయితే ఉంటుంది, అమ్మవారు అయితే ఉంటారండి. దాని తర్వాత ఆంజనేయ స్వామి, వినాయకుడు, తర్వాత అయ్యప్ప టెంపుల్ అయితే ఉంటుంది. పక్కకి సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. అసలు ఈ ప్లేస్కి వెళ్తే అసలు బయటికి రావాలనే ఆలోచనే ఉండదండి, అంత బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. అండ్ నేనైతే విజిట్ అయ్యింది వెనస్డే రోజండి. పడి పూజ సమయంలో వెళ్ళాను. ఎవ్రీ వెనస్డే పడి పూజ చేస్తారంట. అల్పారం కూడా 6 నుంచి 9 లోపు పెడతారు అని చెప్పారు. భజనలు, మరిన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయి టెంపుల్లో. నేనైతే అయ్యప్పనైతే బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. నేను ఎప్పుడు అయ్యప్పని చూసినా ఎమోషనల్ ఫీల్ అవుతానండి, గూస్ బంప్స్ వచ్చేస్తాయి అలానే. సో ఈసారి కూడా అదే జరిగింది. కేరళ వెళ్ళని వాళ్ళందరూ ఈ టెంపుల్ని అయితే విజిట్ అవ్వండి. 18 మెట్ల దగ్గర అయ్యప్ప స్వామి ఉన్నాడు. చూడండి ఎంత ఫీల్ ఉందో అసలు. సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాను. ఫుల్ కన్స్ట్రక్షన్ అయితే అవ్వలేదండి సాయిబాబా టెంపుల్. అండ్ నంబర్ ఆఫ్ టెంపుల్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదా, సో నేను వీడియో అయితే తీయలేదండి. నెక్స్ట్ వీడియోలో మాత్రమే ఫుల్ వ్లాగ్ తీసేలాగా నేను చూసుకుంటాను. తర్వాత అయితే నేను షాపింగ్కి వెళ్ళానండి. ఇక మనకు షాపింగ్ అంటే ఎలా ఉంటుంది, ఫుల్ ఫన్ అలా ఉంటుంది కదా. సో వెనస్డే రోజు అయితే నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాను. ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ వరకు నేనే నా చేతితోటి వండుకొని తినాలని ఉంటుంది. బయట ఫుడ్ అయితే నేను అలౌ చేయను ఆ రోజు. చూసారు కదా ఎలా ఉందో నా ఫుడ్ అయితే. ఏమైనా మిస్ చేసి ఉంటే సారీ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. మరిన్ని టెంపుల్స్ కోసం, నా వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.